హాయ్ ఫ్రెండ్స్. మేము ఈరోజు ఆ ఊరు పెళ్ళి వెళ్తున్నాము, మా పెద్దనాన్న వాళ్ళ ఊరికి. అయితే ఇది వెళ్ళే దారి అనమాట. సో మనం ఏ ఊరైనా సరే అండి, ఊరికి వెళ్ళే దారులు చాలా బాగుంటాయి. అంటే పల్లెటూర్లు కదా, మంచిగా అనిపిస్తాయి పొలాలు అది ఇది. అయితే మాకు ఒక దగ్గర బాగా నచ్చి ఒక ప్లేస్లో ఆగిపోయాము. అంటే ఇక్కడ చూడండి ఎంత బాగుందో, ఇలా ఫామ్ హౌస్ మధ్యలో పొలంలో కట్టుకున్నారు, ఎవరో తెలియదు కానీ. అండ్ వెళ్ళే దారిలో చాలా మంచిగా అనిపిస్తాయి, బ్యూటిఫుల్ ప్లేసెస్ అనమాట. ఎంత బాగున్నాయో చూడండి పొలం. అంటే ఇక్కడ మొత్తం పత్తి పంట ఉంది, ఎక్కడ చూసినా పత్తి చేనులే ఉన్నాయి మనకి సరౌండింగ్స్లో మొత్తము. అయితే చాలా మంచిగా అనిపించాయి. ఆవులు అంటే సపరేట్గా వాటికి షెడ్ లాంటివి వేసేసేసి ఇలా పెట్టేశారనమాట. సో అండ్ మొత్తం గాలి ఎక్కువ ఉంది. నేను ఒరిజినల్గా వాయిస్ ఇద్దామంటే చాలా గాలి అనిపించింది అండ్ వాయిస్ వినిపించలేదు నాది, అందుకే మళ్ళీ నేను వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది. సో అదనమాట, చాలా ఎక్కువ ఉంది గాలి. అండ్ 3-4 డేస్ నుండి వర్షం కూడా ఎక్కువ ఉంది కదా ఫ్రెండ్స్, అది మ్యాటర్. సో కిందికి కూడా దిగలేకపోయినా. అండ్ ఇంకా దిగాను ఒక దగ్గర అయితే చూపిస్తాను మీకు వీడియోలో. లాస్ట్ ఎండింగ్ వరకు చూడండి, వీడియో చాలా బాగుంటుంది. అండ్ ముఖ్యంగా న్యాచురల్గా ఎంజాయ్ చేసే వాళ్ళకైతే ఈ వీడియో బాగా సెట్ అవుతుంది. అండ్ ఆవులు ఇలాంటి వాళ్ళకి బాగా ఇష్టపడ చూడండి ఎంత బాగున్నాయో కదా. అండ్ మంచిగా అనిపిస్తుంది మనం ఎప్పుడైనా ఇలా ఊరికి వెళ్తుంటే, మంచిగా చూడాలి అనిపించుకున్న చూస్తూ ఉంటే వ్యూ అయితే చాలా మంచిగా అనిపిస్తుంది. మనం వెళ్తునే దారి ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఒక దగ్గర ఆగాము మేము లాస్ట్కి. అండ్ అంటే తెలిసిన వాళ్ళ పొలమే అనమాట, అందుకని ఆగాము. సో చూడండి ఎంత మంచిగా ఉంది. ఇక్కడ ఒక షెడ్ వేసి ఆవులు ఉన్నాయి, ఒక 2 ఆవులు, ఒక చిన్న మాది బేబీ ఉంది ఆవుదే. చూపిస్తాను మీకు లోపలికి వెళ్ళి. వర్షం పడింది కదా, అసలు మొత్తం ఏమంటారు ఇంకా అసలే వరిసేను ఉంది పక్కన. ఇక్కడ సైడ్ వరిసేను, అటు సైడు లోపలికి పత్తి పెట్టారు. అండ్ ఇక్కడ ఆవులు ఉన్నాయి. ఇంకా మా పాప వదులుతుందా, అసలు వదలదనమాట. చూడండి ఇక్కడ అది చూడండి, అసలు గాలికి వరిసేను ఎలా అదవుతుందో. లాస్ట్లో చూపిస్తాను, వీడియో లాస్ట్లో అది కూడా. వెదర్ని ఎంజాయ్ చేసే వాళ్ళకైతే ఈ వీడియో బాగా నచ్చుతుందండి, న్యాచురల్గా చూడాలి అనుకున్న వాళ్ళకి. మా పాపకైతే బాగా నచ్చింది. కాసేపు ఉందాం అనుకుంది కానీ ఇంకా అక్కడ అసలు మొత్తం వాటర్ ఎక్కువైపోయి కొంచెం ముందుకెళ్తే కాళ్ళు లోపలికి దిగుతున్నట్టుగా ఫీల్ అనిపించింది మాకు. అంటే 3 డేస్ నుండి వర్షం పడింది కదండి, సో అలా ఉంది అక్కడ. చూడండి ఇక్కడ మా పాప చాలాసేపు ఆడుకుంది. అండ్ మా బాబు లేడు, వాడు వేరే కార్లో ముందుకు వెళ్ళిపోయాడు. మేము సపరేట్గా వచ్చాము. చూడండి అది నాగలి అనుకుంటా. అండ్ అదేమంటారు ఈత చెట్లు కళ్ళు ఎంతమందికి తెలుసు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మ్యాక్సిమం తెలంగాణ వాళ్ళందరికీ తెలిసి ఉంటుంది, బట్ ఐఎమ్ ఆల్సో తెలంగాణ. కళ్ళు తెలియని వాళ్ళైతే ఉండరు తెలంగాణ వాళ్ళు. సో అలా అనమాట. మా ఊరు సైడ్ అయితే చాలా ఉంటుందన్నమాట. ఇక్కడ సైడ్ మహబూబ్నగర్ డిస్టిక్, నాగర్ కర్నూలు ఇక్కడ వాళ్ళకైతే ఇంకెక్కువ తెలుస్తుంది. అండ్ మా వాళ్ళైతే ఎక్కువనే యాడ్ చేస్తారు. సో అలా అనమాట. మా ఇంటి అది కూడా అదే అనమాట. సో మా తాతయ్య వాళ్ళు అదంతా చేసేవాళ్ళు, ఇప్పుడు మేము చేయట్లేదు. అండ్ మా ఊర్లో అయితే ఇప్పటికి కూడా ఉంది, మా తాతయ్యలు కానీ మా పెద్దనాన్నలు కానీ అందరు చేస్తూనే ఉన్నారు ఇప్పటికి కూడా. ఈత చెట్లు అంటారు కదా, ఈత చెట్లు, తాటి చెట్లు అన్నీ అనమాట. ఇవి ఇక్కడ మా పెద్దనాన్న వాళ్ళ ఇంటి దగ్గర ఈత చెట్లు ఉన్నాయి, ఇవి కనిపిస్తున్నాయి కదా. చూడండి అక్కడక్కడ ఒకటి పొలాలల్లో, అంటే గట్లు అంటారు కదా, పొలాల గట్లల్లో ఉంటాయి. అండ్ లాస్ట్ వీడియో ఒకసారి చూడండి, అసలు విండ్ చూడండి. ఐ మీన్ గాలికి ఎట్లా వర్షం ఎట్లా అదవుతుందో గాలి చూడండి, అసలు ఎలాగో చూడండి. మీకు ఆ ఒరిజినల్ అదేమంటారు ఆ గాలి, నాకు అసలు మాట్లాడడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ రావట్లేదు ఆ గాలికి. నా వాయిస్ వినిపించట్లే, గాలి ఎక్కువ వినిపిస్తుంది. అదిగోండి అది చూడండి ఒకసారి ఎంత బాగా అనిపిస్తుందో కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మోర్ వీడియోస్ కోసం అండి, అండ్ మా పాప వీడియోస్ కోసం అయితే ముఖ్యంగా. అండ్ బాయ్ ఫ్రెండ్స్, బాయ్ చెప్పు కృతిక. బాయ్.